ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్పీ టెక్నాలజీ తెలుగు. దయచేసి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇదివరకైతే ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసి మా యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ యొక్క విషయం ఏదంటే, కేంద్ర ప్రభుత్వం పథకం కింద ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి 10 లక్షల వరకు లోన్ లభిస్తుంది. అట్లాగే 35% మీకు సబ్సిడీ కూడా ఇక్కడ దొరుకుతుంది. మీరు దీన్ని ఆన్లైన్ ముఖాంతరం ఎట్లా అప్లై చేసుకోవాలి, ఎటువంటి డాక్యుమెంట్ కావాలి మనం ఇప్పుడు చూద్దాం. ఇది 10 లక్షల లోన్ అంటే దాదాపుగా మీకు 3.5 లక్షల రూపాయలు మీకు సబ్సిడీ అమౌంట్ దొరుకుతుంది. దీన్ని మీరు ఎట్లా ఉపయోగించుకోవాలి, ఎటువంటి డాక్యుమెంట్ కావాలి, ఆన్లైన్ ముఖాంతరం ఎట్లా అప్లికేషన్ వేయాలి మనం ఇప్పుడు చూద్దాం. ఈ యొక్క స్కీమ్ PMFME స్కీమ్ దేశంలోనే ఏదైతే నిరుద్యోగ యువతలు ఉన్నారో వాళ్ళకి 35% సబ్సిడీ, ఏకంగా 10 లక్షల వరకు మీకు లోన్ అటువంటిది మీకు లభిస్తుంది. దీంట్లో 3 లక్షల రూపాయల వరకు మీకు ఏదైతే గవర్నమెంట్ మీకు సబ్సిడీ రూపంలో మీకు ఇస్తుంది. మీరు ఇంకా 7 lakhs మీరు కట్టవలసి వస్తుంది. టోటల్ మీకు 10 lakhs ఇస్తే దాంట్లో మీరు 7 lakhs కట్టాల్సి వస్తుంది. అట్లాగే మీకు 3 లక్షల రూపాయల వరకు మీకు సబ్సిడీ చిక్కుతుంది. దీన్ని ఎట్లా మీరు ఏ విధంగా మీరు ఆన్లైన్ ముఖాంతరం అప్లికేషన్ వేసుకోవాలి, ఎటువంటి డాక్యుమెంట్ కావాలి, ఎవరెవరు నిరుద్యోగులు ఉన్నారో ఎట్లాంటి వాళ్ళు అప్లై చేసుకోవాలి మనం ఇప్పుడు చూద్దాం. ఏదైతే మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఏర్పాటు చేసుకునే నిరుద్యోగ యువతకు ఈ యొక్క స్కీము లభిస్తుంది. వాళ్ళు ఆర్థికంగా నిలబడానికి 10 లక్షల రూపాయలకు లోన్ ఇస్తుంది. దాంట్లో దాదాపు 3 లక్షల రూపాయల వరకు మీకు సబ్సిడీ దొరుకుతుంది. దీనికి మొదటి ఏదైతే డాక్యుమెంట్ కావాల్సి వస్తుందో మొదటిది మీ యొక్క ఆధార్ కార్డ్ కావాల్సి వస్తుంది. అట్లాగే మీ యొక్క బ్యాంక్ కార్డ్, ఏదైతే బ్యాంక్ పాస్బుక్ ఉందో అది యొక్క జెరాక్స్, అట్లాగే మీ క్యాస్ట్, అట్లాగే ఇన్కమ్ సర్టిఫికేట్, ఏదైతే మీ వార్షిక ఆదాయ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇక్కడ మీకు కావాల్సి వస్తుంది. ఈ యొక్క 4 డాక్యుమెంట్ మీరు ఆన్లైన్ ముఖాంతరం మీరు అర్జీ వేసుకోవాల్సి వస్తుంది. మొదటిది ఆధార్ కార్డ్ కావాల్సి వస్తుంది. అట్లాగే బ్యాంక్ యొక్క పాస్బుక్, క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ కూడా ఇక్కడ కావాల్సి వస్తుంది. అట్లాగే మీరు ఏదైతే మీరు బిజినెస్ చేయాలనుకుంటున్నారో, మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ బిజినెస్ చేయాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి ఈ లోన్ లభిస్తుంది.